హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి టెన్సెస్ని నేర్చుకుందాం. ఈ టెన్సెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ టెన్సెస్ నుంచి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా వస్తుంది. అయితే ఈ టెన్సెస్ని నేర్చుకుంటే ఇంకా మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కండిషనల్ క్లాజెస్లో కూడా ఈ టెన్సెస్ మనకి ఉపయోగపడతాయి. అంటే ఈ టెన్సెస్ మీద మిగతా గ్రామర్ టాపిక్స్ డిపెండ్ అయి ఉంటాయి. సరే, ఈ టెన్సెస్ అనే పదాన్ని మనము లాటిన్ వాడైనటువంటి టెంపస్ అనే పదం నుంచి తీసుకున్నాం. లాటిన్లో టెంపస్ అని అంటే టైంని ఇండికేట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు టెన్సెస్కి వద్దాం. చూడండి, టెన్సెస్ ఇండికేట్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. టెన్సెస్ ఇండికేట్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక యాక్షను, ఒక పని ఏ సమయంలో జరిగింది, ఏ సమయంలో జరగబోతుందో తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఈ టెన్సెస్ని మనము కంపల్సరీగా నేర్చుకోవాలి. సరే చూడండి, ఈ టెన్సెస్ని మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నామనంటే టెన్సెస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. వాట్ ఆర్ దే? చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్ అంటాము, సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ టెన్స్ అంటాము, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్గా మనము ఈ 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. మరలా ఈ 3 కూడా దిస్ 3 హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 కైండ్స్. అంటే ఈచ్ వన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ప్రతి ఒక్కటి 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రజెంట్ టెన్స్ 4 గాను, ఫాస్ట్ టెన్స్ 4 గాను, ఫ్యూచర్ టెన్స్ కూడా 4 టైప్స్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ టెన్స్ అనేది ప్రస్తుత కాలాన్ని తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ అనేది అయిపోయిన కాలాన్ని, గతంలో జరిగిన పనిని తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలాన్ని తెలియజేస్తుంది. సరే, మనం ఈజీగా ఈ చార్ట్ ద్వారా, ఈ డయాగ్రామ్ ద్వారా ఈజీగా మనం నేర్చుకుందాం టెన్సెస్ని. చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఈ 4 టైప్స్ అంటే ఈ 4 టైప్స్ని మనము ప్రజెంట్ టెన్స్కి అప్లై చేస్తాం, అదేవిధంగా పాస్ట్ టెన్స్కి అప్లై చేస్తాం, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్కి కూడా అప్లై చేస్తాం. ఏ విధంగా చూడండి, ప్రజెంట్ టెన్స్ చూడండి, ప్రజెంట్ సింపుల్ అనొచ్చు, లేదంటే మనకు బాగా అలవాటు ఉన్నది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాము. ఏదనుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. సరే చూడండి, ఇక్కడ మనం ఒక అలవాటు ఉన్నది తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం ఫస్ట్ది, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ నుంచి మనకి ఈ 4 టైప్స్ అనేవి వచ్చినవి. ఓకేనండి. తర్వాత చూడండి, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ని తీసుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాము, లేదా పాస్ట్ సింపుల్ అంటాము. అయితే మనకు అలవాటు ఉన్నది ఏంది? సింపుల్ పాస్ట్ టెన్స్ ఫస్ట్ వన్. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే తర్వాత థర్డ్ వన్ చూడండి, ఫ్యూచర్ టెన్స్ను కూడా తీసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్లో సెకండ్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 టెన్సెస్ని మనం ప్రజెంట్ టెన్స్కి అప్లై చేసాం, పాస్ట్ టెన్స్కి అప్లై చేసాం, ఫ్యూచర్ టెన్స్ కూడా అప్లై చేసాం. సో ఓకేనండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు డీటెయిల్డ్గా మనము నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ప్రజెంట్ టెన్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ IES ప్లస్ ఆబ్జెక్ట్ అని అంట. అంటే సింపుల్గా ఎలా తీసుకుంటామంటే
సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్టు V1 ఆబ్జెక్టు. మరి ఎస్, ఈఎస్, ఐఎస్ ఏంటి అని అంటే అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్స్ సింగులర్స్ వచ్చినప్పుడు మనము ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనము వెర్బ్ ఫామ్కి యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేస్తామంటే థర్డ్ పర్సన్స్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేస్తాం, మిగతా పర్సన్స్కి అవసరం లేదు. ఓకేనండి, ఇది. అయితే ఇప్పుడు అందులో మనము మొదట నేర్చుకునేది ఏంటంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? అలవాటుగా జరిగే పనులను మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తెలియజేస్తాం. అలవాటుగా జరిగే పనులు ఏంటి? చూడండి, ఇక్కడ ఐ ప్లే చెస్ ఎవ్రీడే అంటే ఇక్కడ చూడండి, ఐ అనేది మనం సబ్జెక్ట్ కింద తీసుకుంటాం, ప్లే అనేది V1 కింద తీసుకుంటాం, చెస్ అనేది ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. అంటే మనకి స్ట్రక్చర్ వచ్చింది. సో ఇప్పుడు ఎవ్రీడే అనే పదాన్ని దేని కింద తీసుకుంటామంటే అది ఒక క్లూ వర్డ్. ఎవ్రీడే అంటే ప్రతిరోజు. సో ఇక్కడ ప్రతిరోజు జరిగే పనులను మనం హ్యాబిచువల్ యాక్షన్స్ కింద తీసుకుంటాం. అంటే ఇది ఒక ఎవ్రీడే అనేది మనకు ఒక క్లూ వర్డ్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ తెలియజేసే క్లూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకి చాలా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఎవ్రీడే అనేది, వన్స్ ఏ మంత్ అనేది, ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి క్లూ వర్డ్స్. ఎవ్రీడే అంటాము, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఆల్వేస్, నెవర్, ఆఫెన్, రేర్లీ, యూజువల్లీ, అకేషనల్లీ, సెల్డమ్, సమ్టైమ్స్, నవ్ అండ్ దెన్ ఈ పదాలన్నిటినీ మనము క్లూ వర్డ్స్ కింద తీసుకుంటాం. అంటే ఈ పదాలు మనకి కనబడితే ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనము అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చింది, V1 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, పర్సన్స్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. అందులో చూడండి, ఐ, వి, యు, దే అనే అటువంటి వాటికి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయని అవసరం లేదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్ ఇవి వచ్చినప్పుడు మాత్రము ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే రెండో సెంటెన్స్ చూడండి, హీ విజిట్స్ ద మౌంట్ ఆఫ్ వన్స్ ఏ మంత్. మంత్కి ఒకసారి మౌంట్ ఆఫ్. మౌంట్ ఆఫ్ ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో మౌంట్ ఆఫ్ ఉంది అది. సో ఇక్కడ చూడండి, హీ అనేది మనం సబ్జెక్ట్ కింద తీసుకుంటాం, విజిట్స్ అనేది మనము వెర్బ్ 1 కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్, హీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మనం ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేసాము. ఓకేనండి, ఇది. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి, షీ టేక్స్ టీ వితౌట్ షుగర్. ఆమెకి షుగర్ లేకుండా టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది షీ, తర్వాత టేక్స్ అనేది V1 కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం యాడ్ చేసాము? ఎస్ అనేది యాడ్ చేసాం వెర్బ్ ఫామ్కి. ఎందుకని? షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేసాము. ఓకేనండి, ఇది. అయితే మీకు ఇక్కడ చెప్తాను చూడండి, సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అని చెప్తాం. వెర్బ్ అంటే ఏంటి? యాక్షన్, పనిని తెలియజేసేదాన్ని వెర్బ్ కింద తీసుకుంటాం. తర్వాత ఓ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే అది కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కింద మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే వెర్బ్ ఫామ్స్. వెర్బ్ ఫామ్స్ మనకి తెలియాలండి. వెర్బ్ ఫామ్స్ చూడండి, ఇక్కడ గో అనే ఒక వెర్బ్ ఫామ్ తీసుకుంటే గో, వెంట్, గాన్ అని అంటాము. అంటే ఇక్కడ దీన్ని V1 అంటాము, దీన్ని V2 అంటాము, దీన్ని V3 అంటాం. అదేవిధంగా ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. సో ఈ విధంగా తీసుకుంటామండి. ఇట్లాగా మనము చాలా వెర్బ్ ఫామ్స్ రాసుకోవచ్చు థౌజండ్స్లో. తర్వాత చూడండి, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సో V1 అంటేనేమో ప్రజెంట్ టెన్స్ అంటాము, V2 అంటేనేమో పాస్ట్ టెన్స్ అంటాము, V3 అంటేనేమో పాస్ట్ పార్టిసిపుల్గా అంటాం. అంటే ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలము, ఓకే. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, అంటే యాక్షన్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కూడా V3 అనేది కూడా యాక్షన్ అయిపోయింది. మరి మనం V3ని ఎప్పుడు రాసుకుంటామంటే పర్ఫెక్ట్ టెన్స్లో రాసుకుంటాం. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3ని రాసుకుంటాం. అయితే ఈ వెర్బ్ ఫామ్స్ మనకి చాలా నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఓకేనండి, V1 అంటే ఇది. సో దీన్ని V1 కింద తీసుకుంటాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1 రావాలి. ఓకేనండి, ఇది. అయితే ఇక్కడ మరి మనము ఎప్పుడు ఈఎస్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ
ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఓ, ఇక్కడ ఓ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఈఎస్ అనేది యాడ్ చేయాలి. ఎట్లాగా చూడండి, గో వచ్చింది కదా, గోకి ఏం యాడ్ చేసాం? ఈఎస్ అనేది యాడ్ చేసాం. తర్వాత రిప్లై అనే పదం వచ్చింది, ఈ రిప్లై అనే పదంకి మనం ఏం యాడ్ చేసాం? ఐఎస్ అనేది యాడ్ చేసాం. అదేవిధంగా ఇంకొకటి చూడండి, స్టడీ అన్నాము, దీనికి ఏం యాడ్ చేయాలంటే స్టడీస్ అని అనాలి. అట్లా ఇక్కడ కూడా ఐఎస్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఇక్కడ వెర్బ్ ఫామ్ చివర వై అనే లెటర్ ఉంటే దానికి ముందల కాన్సోనెంట్ లెటర్ ఉంటే, ఎల్ అనేది ఏ లెటరు? కాన్సోనెంట్ లెటరు. అటువంటి సందర్భాలలో ఈ వై అనేది ఐగా కన్వర్ట్ అవుతుంది, ఐగా మారుతుంది. కాబట్టి ఇక న్యాచురల్గానే మనము ఈఎస్ అనేది యాడ్ చేయాలి, సహజంగానే ఈఎస్ అనేది యాడ్ చేయాలి. అంటే వై అనే లెటర్ ఐగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? ఈ వై అనే లెటర్కి ముందల కాన్సోనెంట్ లెటర్ ఉంటే, ఓకేనండి, అది. సో స్టడీ అనేది చూడండి, స్టడీ అనే ఈ వర్డ్లో వై అనే లెటర్కి ముందల డి అనేది ఏ లెటర్ అవుతుందంటే కాన్సోనెంట్ లెటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము వై అనేది ఐగా కన్వర్ట్ చేసాం, ఇంకా సహజంగానే ఈఎస్ అనేది యాడ్ చేసేసాం, ఓకేనండి, ఇది. మరి కొన్ని వెర్బ్ ఉండే చూడండి, ప్లేస్ అనే ఒక వెర్బ్ని తీసుకుంటే ఇక్కడ వై అనే లెటర్తో ఎండ్ అయింది ఈ పదము. మరి ఇక్కడ ఏం యాడ్ చేసాం? మనము ఎస్ అనేది యాడ్ చేసాం. ఎందుకని అని అంటే ఈ వై అనే లెటర్కి ముందల ఏ లెటర్ ఉందనంటే ఓవెల్ లెటర్ ఉంది, ఏ అనేది ఓవెల్ లెటర్ కాబట్టి అప్పుడు మనం ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. అంటే వై అనే లెటర్కి ముందల ఓవెల్ లెటర్ ఉంటే ఎస్ యాడ్ చేయాలి, వై అనే లెటర్ కాన్సోనెంట్ లెటర్ ఉంటే ఐఎస్ అనేది మనం యాడ్ చేస్తున్నాం, ఓకేనండి, అది ఆ విధంగా. తర్వాత ఇంకా దీన్ని చూడండి, ఓ అనే పదము ఎస్ అనేది వచ్చింది, ఓకి ఈఎస్ అనేది యాడ్ చేసాం. మరి ఎస్ఎస్కి ఎట్టా? ఎస్ఎస్కి చూడండి, కిస్ అనే పదం తీసుకుంటే దీనికి ఈఎస్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనండి, అట్లా. తర్వాత ఎస్హెచ్ చూద్దాం, విష్, విష్ కాబట్టి దీనికి ఏం చేయాలి? ఈఎస్ అనేది యాడ్ చేయాలి, అంటే లాస్ట్లో ఎస్హెచ్ ఉంది. తర్వాత సిహెచ్ చూడండి, వాచ్, వాచ్ ఉంది కాబట్టి ఏం యాడ్ చేయాలి? ఈఎస్ అనేది యాడ్ చేయాలి. సో ఈ విధంగా అంటే ఇక్కడ లాస్ట్లో వెర్బ్ ఫామ్ చివర ఓ లెటర్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎక్స్ కానీ ఈ లెటర్స్ ఉంటే అటువంటి వర్బ్స్కి మనము ఈఎస్ అనేది యాడ్ చేయాలి. మిగతా సందర్భాలలో సహజంగానే ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ ఐఎస్ అనేది వై లెటర్ వస్తే వెర్బ్ ఫామ్కి అప్పుడు మనము ఐఎస్ అనేది యాడ్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అది అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యాడ్ చేయాలి, మిగతా పర్సన్స్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనండి, ఇది. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క టెన్సెస్ని ఈ సెంటెన్సెస్ని మనము పాజిటివ్లోను నెగిటివ్లోను ఇంట్రాగేటివ్లోను నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్లోను డబుల్-హెచ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడు చూడండి పాజిటివ్ సెంటెన్స్, ఇదే సెంటెన్స్ని తీసుకుందాం. ఐ ప్లే చెస్ ఎవ్రీడే అన్నాము. అంటే ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్? ఇదే సెంటెన్స్ ఇక్కడ రాసుకున్నాం, అంటే పాజిటివ్ సెంటెన్స్ అంటాం లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఈ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్లోకి తీసుకెళ్ళాలి. నెగిటివ్ సెంటెన్స్లోకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నాము, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నామండి. ఈ సెంటెన్స్ని నెగిటివ్లోకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? నాట్ అనేది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి. అది చూద్దాం, చూడండి, షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్ అన్న. అంటే నాట్ అనేది ఏం చేసి ఇక్కడ నాట్ అనేది నెగిటివ్ సెన్స్ ఇస్తుంది, వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఈ యొక్క నాట్ని మనం ఎక్కడ యాడ్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్ చేయాలి, ఓకేనండి, ఇది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి
హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. ఇక్కడంటే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కింద తీసుకున్నాం. మరి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు డూ కానీ డస్ కానీ తీసుకోవాలా. డూ అనేది దేనికి వస్తుందంటే డూ అనేది ఇక్కడున్న ఐ వి యు దేకి డూ వస్తుంది, ఇక్కడ వీటికేమో డస్ వస్తుంది. ఓకేనండి, అది అంటే ఈ రెండింటిని మనం హెల్పింగ్ వెర్బ్ కింద తీసుకుంటాం, అంటే V1 కింద తీసుకుంటాం. డూ కానీ డస్ కానీ మనం V1 కింద తీసుకుంటాం. డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి రాసుకోవాలి, డూ అనేది ఐ వి యు దేకి మనం రాసుకోవాలి. ఓకేనండి, అది అంటే ఇక్కడ చూడండి దానికి రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో తీసుకెళ్ళాలి. అప్పుడు మనం ఎట్లా తీసుకెళ్ళాలి? సో అప్పుడు మనం ఎలా తీసుకెళ్ళాలంటే చూడండి, I don't play chess every day అంటాం. నేను ప్రతిరోజు చెస్ ఆడను అని అంటాం. ఓకేనండి, ఇక్కడ డోంట్ అనే దాన్ని రాసుకున్నాం. అంటే ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ని రాసుకొని దాని తర్వాత నాట్ అనే దాన్ని యాడ్ చేస్తాం. ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఐ డూ ప్లే చెస్ ఎవ్రీడే అన్నాం. చూడండి, ఐ డూ ప్లే చెస్ ఎవ్రీడే అంటాం. ఇది ఏ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అని అంటాం. అంటే ఇక్కడేమో డూ రాసుకోవాలా, ఇక్కడ డూ రాసుకున్నాం. అంటే రెండు సెంటెన్సెస్ మీనింగ్ ఒకటే రండి. ఐ డూ ప్లే చెస్ ఎవ్రీడే అంటే అది కొంచెం కన్ఫామ్ని తెలియజేస్తుంది. ఖచ్చితంగా నేను అంటే ప్రతిరోజు నేను చెస్ ఆడతాను అంటే ఈ సెంటెన్స్ కంటే ఈ సెంటెన్స్ కొంచెం మనకి అష్యూరెన్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఓకేనండి, అంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సెంటెన్స్. డూ యూ ప్లే చెస్ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు చెస్ ఆడతావా అంటే ఎస్ ఐ డూ ప్లస్ ఐ డూ ప్లే చెస్ ఎవ్రీడే అనొచ్చు. ఐ డూ ప్లే చెస్ ఎవ్రీడే అనొచ్చు. అంటే ఇది రాంగ్ సెంటెన్స్ కాదు. ఈ విధంగా కూడా మనము సెంటెన్స్ని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని ఏం చేద్దాం, ఈ సెంటెన్స్ నెగిటివ్లో రాసుకోవాలంటే చూడండి, అప్పుడు ఐ డు నాట్ ప్లే చెస్ ఎవ్రీడే. ఇక్కడ అర్థమైందండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డూ అనేది రాసుకున్నాం. అంటే సెంటెన్స్ ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ లేదుగా అంటే మనం ఏం చేయాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండదు కాబట్టి మనము ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ రాసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ లేకపోయినను మనం ఏం చేస్తామంటే డూ అనేది రాసుకున్నాం. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి దాన్ని నెగిటివ్ సెన్స్లోకి చెప్పుకోవాలి, కాబట్టి నెగిటివ్ సెంటెన్స్లో చెప్పుకోవాలి కాబట్టి డూ అనేది రాసుకున్నాం. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నట్టు చూపించాము, ఇక్కడ లేనట్టుగా చూపించాము. అయితే డూ అనే హెల్పింగ్ వర్బ్ని మనం రాసుకోవాలి. సో ఇచ్చండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన సెంటెన్స్ ఇక్కడ వచ్చేసింది. అంటే ఇక్కడున్న డూకి మనం నాట్ అనేది యాడ్ చేసాం. అది ఇక్కడ ఉంది, ఈజ్ అనేది ఉంది, ఇక్కడ దీనికి నాట్ అనేది యాడ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ డూ ఉందని మనము అనుకొని మనం దానికి నాట్ యాడ్ చేయాలి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఆ విధంగా చేయాలి. సో ఇప్పుడు ఐ డు నాట్ ప్లే చెస్ ఎవ్రీడే అంటాం. సో ఈ విధంగా అండి. ఇప్పుడు మనము ఈ సెంటెన్సెస్ని మళ్ళా చూడండి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి తీసుకెళ్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో అంటే సో ఇప్పుడు చూడండి, ఇంట్రాగేటివ్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నించడానికి మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని వాడుతూ ఉంటాము. అప్పుడు ఎట్లాగో చూడండి, డూ. సో ఇక్కడ ఓన్లీ ఇంట్రాగేటివ్ సెంటెన్సే అంటున్నాము. నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఈ డూ అనే దాన్ని ముందర రాసుకొని దాని తర్వాత మనం ఏం చేయాలి, అయ్యే అనే దాన్ని రాసుకోవాలి. సబ్జెక్ట్ ఐ డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే క్వశ్చన్ మార్క్. చూడండి, డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు చెస్ ఆడతానా అని అంటున్నామండి. ఇది అంటే ఇక్కడ ఏం చేస్తామంటే హెల్పింగ్ వెర్బ్ను ముందర రాసుకున్నాము, తర్వాత సబ్జెక్ట్ రాసుకున్నాము. ఓకేనండి. ఇప్పుడు నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్. ఇక్కడ నెగిటివ్ అని అంటే ఏంది, నెగిటివ్ అని అంటే నాట్ యాడ్ చేయాలి. ఇంట్రాగేటివ్ అని అంటే ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్కి ముందర రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదే ఇక్కడ డూ అనేది ఏమవుతుంది ఇంట్రాగేటివ్, తర్వాత డోంట్, తర్వాత ఐ డోంట్ ఐ ప్లే చెస్
ఎవ్రీడే. ఇది నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్. అంటే చూడండి, నెగిటివ్ అంటే నాట్ వచ్చింది, ఇంట్రాగేటివ్ అని అంటే ఏం చేయాలి, సబ్జెక్ట్కి ముందల హెల్పింగ్ వెర్బ్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ మనకి క్లియర్ అయింది, నెగిటివ్ ప్లస్ ఇక్కడేమో డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే అంటే ఇక్కడ నాట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం నాట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నెగిటివ్ ప్లస్ ఇంట్రాగేటివ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే హెల్పింగ్ వర్బ్ ముందర రాసుకొని దానికి నాట్ అనేది యాడ్ చేస్తాం. తర్వాత డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటున్నాడు. డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏం చేయాలి చూడండి, అప్పుడు డబుల్ హెచ్ వర్డ్ని రాసుకోవాలి. వై తర్వాత డూ, వై డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే. చూడండి, వై డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే అంటే ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే డబుల్ హెచ్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యే పదాలు ఏంటి, వాట్, వెన్, వేర్, వై, హౌ. సో ఇలాంటి పదాలని మనము ఈ డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో రాసుకుంటాం. లేదా డబల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు. డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ డూ ఐ ప్లే చెస్ ఎవ్రీడే అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, దానికి ముందల డబుల్ హెచ్ వర్డ్ యాడ్ చేసినప్పుడు అది డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనొచ్చు, లేదా డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ అనేది దీనికి ముందర రాసుకున్నాం, అంటే దీనికి ముందర డబుల్ హెచ్ వర్డ్ రాసుకున్నాం. ఓకేనండి. సో ఈ విధంగా ఓకే, ఇది మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్ అంటే సాధారణపు నిజాలను, వాస్తవాలను తెలియజేసే సందర్భంలో మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఆ సెంటెన్సెస్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. జనరల్ ట్రూత్స్ ఏంటి అవి చూడండి, హనీ ఈజ్ స్వీట్, తేనె అనేది ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది అని అందరికీ తెలిసింది. అంటే ఇక్కడ V1 అనేది దేన్ని అంటాము అంటే ఈజ్ని మనం ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం, వాజ్ని పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాం, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాం. ఓకేనండి. అంటే స్ట్రక్చర్ వస్తుంది మనకి సబ్జెక్ట్ ప్లస్ V1. ఓకే, తర్వాత చూడండి, మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఐరన్ అన్నాడు. సో అంటే మ్యాగ్నెట్ అనేది సబ్జెక్టు, అట్రాక్ట్స్ అనేది V1, ఎస్ అనేది యాడ్ చేయబడింది. అంటే ఇక్కడ జనరల్ ట్రూత్ ఏంది, అయస్కాంతం దేనిని ఆకర్షించింది, ఇనుమును ఆకర్షించింది, అది తెలిసిన నగ్న సత్యమే. ఓకేనండి, ఆ విధంగా. తర్వాత చూడండి, ఇంకా జనరల్ ట్రూత్స్ ఏంటి, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius, వాటర్ అనేది 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, మనకి స్ట్రక్చర్ కూడా ఈ సెంటెన్సెస్లో వస్తవి, సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. తర్వాత చూడండి, ఒబీడియన్స్ లీడ్స్ అస్ టు సక్సెస్, ఒబీడియన్స్ అనేది సక్సెస్ వైపు నడిపించిందంట, అది జనరల్ ట్రూత్. ఓకేనండి, కాబట్టి ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనకు వచ్చింది. ఈ జనరల్ ట్రూత్స్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాము. ఓకేనండి, ఈ విధంగా. తర్వాత చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. ఏ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో అయితే స్టార్టింగ్లో హియర్ అండ్ దేర్ అనే వర్డ్స్ వస్తాయో వాటిని మనం ఆ సెంటెన్సెస్ని అక్కడ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. చూడండి, ఇక్కడ దేర్ అనేది స్టార్టింగ్లో వచ్చింది, దేర్ హీ గోస్, అక్కడ వాడు వెళ్తాడు అని చెప్తున్నాం. ఓకేనండి, అంటే ఈ సబ్జెక్ట్ ప్లస్ V1. అంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో స్టార్టింగ్లో హియర్ దేర్ అనే వర్డ్స్ వస్తే వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. తర్వాత హియర్ ద టైగర్ కమ్స్, లేకపోతే ఇది ఎలా చెప్పవచ్చు, హియర్ కమ్స్ ద టైగర్, ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్ క్లాజెస్ ఆఫ్ టైమ్ అండ్ కండిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్. ఒక సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి బదులుగా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని రాసుకోవచ్చు. సో అది ఎట్లాగో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్సెస్ చూడండి, ఇఫ్ యూ రీడ్ యూ విల్ అండర్స్టాండ్, నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ ఇఫ్ అంటే ఏంది మీనింగు, అయితే అని. ఇది ఇఫ్ అనేది మనం ఎక్కడ వాడతాం అంటే కండిషనల్ క్లాజెస్లో వాడతాం. ఓకేనండి, అక్కడ కండిషనల్ క్లాజెస్ మనకు 3 ఉంటాయి. అక్కడ ఆ కండిషనల్ క్లాజెస్ టాపిక్ వచ్చినప్పుడు మనం దాన్ని డీటెయిల్గా నేర్చుకుందాం. అయితే ఈ కండిషనల్ క్లాజెస్లో ఇఫ్ అనే దాన్ని వాడతాం. ఇఫ్ యూ రీడ్, నువ్వు చదివితే యూ విల్ అండర్స్టాండ్, నీకు అర్థమవుతుంది అని అన్నాం. అప్పుడు మనం దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం, సబ్జెక్టు V1. ఓకేనండి,
మరి ఇది ఏ టెన్స్ అని అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. విల్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, విల్ షల్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఒక సెంటెన్స్ ఏమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. మీకు ఈజీగా అర్థం అవడానికి చూడండి. యూ విల్ రీడ్ కామా యూ విల్ అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఏ టెన్స్లో వచ్చింది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వచ్చింది. అంటే అలా రావచ్చా అంటే రావచ్చండి. ఎప్పుడు రావచ్చు అని అంటే కండిషనల్ క్లాజెస్లో రాకూడదు, మిగతా సందర్భాలలో రావచ్చు. ఓకే అండి. ఇప్పుడు మనం ఆ సెంటెన్సెస్ని కండిషనల్ క్లాజెస్లో రాసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో రావాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రావాలి ఇక్కడ. కాబట్టి సో మనం కండిషనల్ క్లాజెస్లో రాసుకున్నాం. కండిషనల్ క్లాజెస్లో రాసుకోవటం అంటే ఏంది, ఇఫ్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే ఒక సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలా, మరొక సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండాలా, అది రూల్. ఓకేనండి. సో కాబట్టి ఇప్పుడు మనం చూడండి, కండిషనల్ క్లాజ్లో రాసుకున్నాం కాబట్టి ఇఫ్ రాసుకున్నాం, దీనిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇదేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే ఉంటుంది, ఇది రూలు. అయితే కొన్ని సందర్భాల్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ఇస్తాడు. ఇక్కడ ఇఫ్ యూ విల్ రీడ్, ఇక్కడ ఇఫ్ అనేది పెట్టాడు అనుకో, అప్పుడేమవుతుంది, సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ విల్ అనేది రాకూడదు, కండిషనల్ క్లాజ్ కాబట్టి. అట్లా. సో ఓకేనండి, ఆ విధంగా ఇవ్వచ్చు. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాడంటే ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసి ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయటానికి అంటే విల్ అనేది ఇది ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు రెండు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాకూడదు కదా కండిషనల్ క్లాజెస్లో, ఫస్ట్ రూల్లో ఓపెన్ కండిషన్లో. కాబట్టి ఈ విధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం స్ట్రక్చర్స్ కానీ మనం వాటి యొక్క స్ట్రక్చర్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్, మరొకటేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అది ఓపెన్ కండిషన్లో. తర్వాత చూద్దాం, అవి తర్వాత మనం నేర్చుకుందాం. సరే, సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ ఐ గో టు ఢిల్లీ, నేను ఢిల్లీకి వెళితే ఐ విల్ సీ ద తాజ్మహల్ని చూస్తాను, నేను వెళితే చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెంటెన్స్ చూడండి. సబ్జెక్టు V1 సబ్జెక్టు V1 కింద తీసుకుందాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్సే కదా. సో ఇక్కడ ఇఫ్ అనేది ఏంటి, అయితే కండిషనల్ క్లాజ్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఓకేనండి, క్లియర్ అయిందా? తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్, నువ్వు సక్సెస్ అవ్వలేవు. కాబట్టి ఇది కూడా మనం కండిషనల్ క్లాజ్లోనే రాసుకుంటున్నాం. అంటే అన్లెస్ అన్నా కూడా దాన్ని కూడా మనం కండిషనల్ క్లాజెస్లో రాసుకుంటాం. ఇక్కడ ఇఫ్ అంటేనేమో పాజిటివ్, అలా చేస్తే అని, అన్లెస్ అంటే అలా చేయకపోతే అని, అంటే ఇది నెగిటివ్ సెన్స్ ఇస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడకపోతే యూ విల్ నాట్ సక్సీడ్, నువ్వు సక్సెస్ అవ్వలేవు. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు V1 ఇదేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఓకేనండి, ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, మరొకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. అంటే రెండు ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాకుండా మనం ఈ కండిషనల్ క్లాజెస్లో ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, మరొకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాసుకుంటున్నాం. తర్వాత చూడండి, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని పొసెషన్ని తెలియజేసే సందర్భంలో కూడా మనం రాసుకుంటాం. పొసెషన్ అంటే కలిగి ఉండటం, అంటే కలిగి ఉంటుంది. చూడండి, దిస్ కార్ బిలాంగ్స్ టు మీ, ఈ కార్ నాకు సంబంధించింది, నాది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ బిలాంగ్స్, ఇక్కడ దిస్ కార్ అనేది సబ్జెక్ట్ కింద తీసుకుంటే ఇది మనం దేని కింద తీసుకుంటామంటే V1 కింద తీసుకుంటాం. బిలాంగ్కి ఎస్ అనేది మనము యాడ్ చేస్తాం. అంటే ఈ కారు అంటే దాన్ని అప్పుడు మనం దేని కింద తీసుకుంటాం, సింగులర్ కింద తీసుకుంటాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కింద తీసుకుంటాం కాబట్టి ఎస్ అనేది యాడ్ చేస్తాం. తర్వాత చూడండి, హీ ఓన్స్ ఏ హౌస్ విత్ ఏ బ్యాక్ యార్డ్. చూడండి, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ అనేది యాడ్ చేసాం. సో ఏ హౌస్ విత్ ఏ బ్యాక్ యార్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. తర్వాత చూడండి, ఐ హోల్డ్ ద టైటిల్ టు మై బుక్, నా బుక్కి నేను ఒక టైటిల్ పెడతాను. సో ఇక్కడ హోల్డ్ అనేది ఏమవుతుంది, V1 అవుతుంది. ఎస్, ఐ అనేది సబ్జెక్ట్. తర్వాత చూడండి, ఐ హ్యావ్ అన్ అపార్ట్మెంట్. సో ఇక్కడ చూడండి, హ్యావ్ అంటే ఏమవుతుంది, ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం. అంటే హ్యావ్, హ్యాస్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాం. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, టు ఎక్స్ప్రెస్ పర్మనెంట్ యాక్షన్ అన్నాం. పర్మనెంట్ యాక్షన్ అంటే ఏంటి, ఇక అది మారదు, ఇక అంతే ఉంటుంది, అలాగే జరిగిద్ది
అన్నప్పుడు మనం దాన్ని పర్మనెంట్ యాక్షన్ కింద తీసుకుంటాం. ఇలాంటి పర్మనెంట్ యాక్షన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. చూడండి సెంటెన్సెస్ చూడండి. హీ వర్క్స్ హియర్, అతను ఇక్కడ పని చేస్తాడు అంటే ఇక అది పర్మనెంట్ కింద మనం తీసుకుంటున్నాం, అతను ఇక్కడే పని చేస్తాడు అని. సో ఆ తర్వాత చూడండి మనము రెండో సెంటెన్స్ చూడండి. మై హౌస్ ఫేసెస్ ద ఈస్ట్, మా ఇల్లు తూర్పు దిక్కుని ఫేస్ చేస్తుంది. ఇంకా అది మారదు కదండి. హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా మనము ఆ హౌస్ని డిస్మాంటిల్ చేసిన దాకా అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే తూర్పు దిక్కున ఫేస్ చేయటం అనేది ఇక పర్మనెంట్. సో అది తర్వాత ఆగ్రా స్టాండ్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద యమున. ఆగ్రా సిటీ ఏ నది ఒడ్డున ఉంది అని అంటే యమునా నది ఒడ్డున ఉంది. అంటే ఇది కూడా మారదు కదండి కాబట్టి వీటిని ఏమని అంటాం అంటే పర్మనెంట్ యాక్షన్స్ కింద తీసుకుంటాం. సో ఈ పర్మనెంట్ యాక్షన్స్ పర్మనెంట్ సిచ్యువేషన్స్ని మన సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. తర్వాత చూడండి నెక్స్ట్ సెంటెన్స్. ఐ లివ్ ఇన్ ఇండియా, నేను ఇండియాలో నివసిస్తాను. ఇది కూడా పర్మనెంటే. సో ఈ విధంగా పర్మనెంట్గా మనం డిసైడ్ అయ్యి ఇలాంటి పర్మనెంట్ యాక్షన్స్ని చెప్పేటప్పుడు మనం వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. సో ఇక్కడ మనకి సబ్జెక్టు వెర్బు, ఇక్కడ చూడండి ఇది సబ్జెక్టు ఇది వెర్బు అన్నాం. అంటే వెర్బును బట్టి టెన్స్ అనేది డిసైడ్ అయ్యింది. ఓకేనండి. అది తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. టు ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్. మనం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసినట్లయితే అవి కంప్లీటెడ్ యాక్షన్స్, కానీ న్యూస్ రీడర్స్ని ఏం చేస్తాడంటే అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో వాటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాడు. వీటిని హెడ్లైన్స్ని. సో వాటిని చూసి మనం హెడ్లైన్స్ చూసి ఇప్పుడు జరుగుతున్నట్టుగా భావించి వెంటనే న్యూస్ పేపర్స్ని పర్చేస్ చేస్తామో చదవటం స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. సో ఇది చేసేది ఎందుకంటే అట్రాక్ట్ చేయడానికి, ఎక్కువగా న్యూస్ పేపర్స్ని సేల్స్ చేసే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటాం. తర్వాత చూడండి మ్యాన్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మ్యాన్ రిలీజెస్ ర్యాబిట్ డాగ్ ఇన్ పార్క్. ఈ పార్కులో ర్యాబిట్ డాగ్ని అతను రిలీజ్ చేస్తున్నాడంట. సో ఈ విధంగా అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాశాడు. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి. వైఫ్ మర్డర్స్ డ్రంక్ హస్బెండ్. వైఫ్ తాగిన హస్బెండ్ని చంపేసిందంట. అంటే ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చూడండి. ఇవన్నీ కూడా పాస్ట్ కంప్లీటెడ్ ఇన్సిడెంట్స్. అయితే గతంలో మామూలుగా జరిగిపోయినవి 1 day 2 days బిఫోర్ జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్స్ని వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నట్టుగా మన కళ్ళ ముందర జరుగుతున్నట్టుగా ప్రదర్శిస్తారు. సో ఇక్కడ చూడండి ఈ వైఫ్ హస్బెండ్ని ఎప్పుడో చంపేసింది, కానీ హెడ్లైన్స్లో మాత్రం ఏంది ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపిస్తాడు. అదండి. సో కాబట్టి అందుకని దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాడు. వైఫ్ మర్డర్స్ డ్రంక్ హస్బెండ్. తర్వాత చూడండి లైన్ ఎస్కేప్స్ జూ. లైన్ అనేది జూ నుండి ఎస్కేప్ అవుతుందంట. అంటే ఆల్రెడీ ఎస్కేప్డ్, కానీ ఎస్కేప్ అవుతున్నట్టుగా చెప్తూ ఉంటాడు. అదండి. సో అదేవిధంగా ఇండియా డిక్లేర్స్ వార్ ఆన్ చైనా. ఇండియా చైనా మీద వార్ డిక్లేర్ చేసింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అక్కడ యాక్షన్ అనేది అయిపోయింది, అయితే ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించడానికి మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాడు.